హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా ఈ రెండు కలిపి మీ జుట్టుకు వాడుతున్నట్టయితే మీ స్కాల్ప్ భాగానికి జుట్టు కుదులకి ఒక స్ట్రాంగ్ అయిన బంధం ఏర్పడుతుందండి. పెవికల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అదే విధంగా మన స్కాల్ప్ భాగానికి మన జుట్టు కుదులకి అంతకు మించి బంధాన్ని ఏర్పరుస్తుందండి. ఇది వాడిన వారు ఎవరికి కూడా జుట్టు రాలేదండి. అలాగే ఇది వాడిన తర్వాత మీ జుట్టు పెరగకపోతే నన్ను అడగండి. మన జుట్టు అంతా రాలిపోయి మన స్కాల్ప్ అనేది ఎంత పల్చగా మారిపోతుందంటే ఇక్కడ చూపించిన విధంగా చాలా మందికి స్కాల్ప్ భాగం అనేది బయటకు కనబడుతూ ఉంటుందండి. అంత ఎక్కువ హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేయగలిగే శక్తి ఈ ప్యాక్లో ఉందండి. ఇది వారానికి ఒకసారి కానీ లేదా వీలుంటే వారంలో 2 సార్లు కానీ ఈ హెయిర్ ప్యాక్ని మీరు వాడితే గనక మీ జుట్టు పొడవును ఒత్తును చూసుకుని మీరే ఆశ్చర్యపోయినంత విధంగా మీ జుట్టు అనేది అంత పొడవు పెరుగుద్దండి. మరి ఈ ప్యాక్ని ఎలా తయారు చేసుకున్నాము, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసామనేది ఇప్పుడు మనం చూద్దాము. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మినపగుళ్ళు తీసుకోవాలండి. వీటి నుంచి అధిక మొత్తంలో ఐరన్ లభిస్తుంది. అలాగే మినపగుళ్ళలో విటమిన్స్ చాలా సమృద్ధిగా ఉన్నాయండి. దీంట్లో మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంది. ఇవన్నీ కూడా జుట్టు పెరగడానికి సహాయం చేస్తాయి. అలాగే హెయిర్ ఫాల్ తగ్గించడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని ఇందులో మనం 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు యాడ్ చేసుకుందాము. తర్వాత మెంతులు తీసుకుందామండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకుందాము. మెంతుల్లో చాలా పుష్కలంగా బీటా కెరటిన్ ఉంది. ఇది జుట్టు పెరగడానికి ఎప్పుడూ సహాయం చేస్తుంది. అలాగే జుట్టు క్వాలిటీని పెంచడంలో హెల్ప్ అవుతుంది. మన తలలో ఉండే కొలేజన్ మెస్ని హెల్దీగా ఉంచడంలో మెంతులు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. తర్వాత ఇందులో కొలంజీ షీడ్స్ యాడ్ చేసుకుందాము. కొలంజీ షీడ్స్ మనకి ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతాయండి. అలాగే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. హెల్త్ కేర్తో పాటు మన జుట్టు కేర్కి కూడా చాలా మంచిదండి. ఇవి వాడడం వల్ల చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును నివారించవచ్చు. స్కాల్ప్ మీద చాలా మందికి దురద, దద్దుర్లు, చుండ్రు ప్రాబ్లం అనేది ఉంటుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా తగ్గించడంలో కొలంజీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు కొలంజీ షీడ్స్ యాడ్ చేసుకుందాము. ఈ 3 కూడా మనకి చాలా ఈజీగా దొరికే ఐటమ్సేనండి. జుట్టు రాళ్ళని తగ్గించుకోవచ్చు. జుట్టు పెరుగుదల అనేది చాలా బాగుంటుందండి. గంజిని యాడ్ చేసుకోవాలండి. మనం రైస్ వండేటప్పుడు గంజి వారుస్తాం కదా, గంజిలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయండి. ఇది కూడా జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. గంజి కానీ రైస్ వాటర్ కానీ రైస్తో వచ్చేవి ఏదైనా కానీ మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి చాలా మంచిదండి. జుట్టు క్వాలిటీని పెంచుద్ది. అలాగే జుట్టు చివరలు చిట్లు పోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా పెరుగుద్దండి. గంజిని యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకుని ఒక రోజు నైట్ అంతా కూడా వీటిల్ని గంజిలో బాగా ఊరనివ్వాలండి. రాత్రి అంతా కూడా బాగా నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఇది ఏ విధంగా రెడీ అయిందో చూద్దామండి. అలాగే వీటిల్ని ఏ విధంగా మన జుట్టుకు వాడాలనేది కూడా చూద్దాము. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పినట్టు వాడడం వల్ల అధిక హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయొచ్చండి. పల్చగా మారిపోయిన మాడు భాగం పైన జుట్టు ఒత్తుగా, తిక్కిగా, దృఢంగా, బలంగా పెరిగేటట్టుగా ఈ ప్యాక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. చూడండి, ఇవన్నీ కూడా చాలా మెత్తగా అయితే అయిపోయినాయి. చాలా ఈజీగా గ్రైండ్ కూడా అయిపోతాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని ఈ గంజితో సహా వీటిల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు మందారాకుల్ని యాడ్ చేసుకోవాలండి. మందారాకుల్లో ఉండే విటమిన్స్, ఖనిజాలన్నీ కూడా జుట్టు కుదులను బలోపేతం చేసి కుదులు బలంగా, దృఢంగా పెరిగేటట్టుగా చేస్తాయి. నెక్స్ట్ మనం ఇందులో ఒక 2-3 రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది మరింత శక్తివంతంగా పనిచేయడం కోసం ఇందులో ఒక మంచి పవర్ఫుల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ తయారు చేసుకోవడానికి రతన్ జోట్ బెరడుని తీసుకోవాలండి. ఇవి మనకి ఆన్లైన్ లో దొరుకుతాయి. ఇవి ఒక చెట్టు నుంచి తీసిన బెరడండి. ఆయుర్వేదంలో చాలా మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటి నుంచి తయారు చేసిన ఆయిల్ మన జుట్టుకు వాడడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇందులో మనం ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకుందాము. కొబ్బరి నూనె యాడ్ చేసుకుని దీనిపైన కొద్దిసేపు మూత పెట్టేసుకుని పక్కన పెడితే కనుక ఈ ఆయిల్ కలర్ అనేది రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అవుద్దండి. ఒక 10 నిమిషాల పాటు బాగా నానబెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఆయిల్ కలర్ అంతా కూడా
మంచి రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయిందండి. దీంట్లో ఉండే యాంటీ మైక్రోబయల్ మన స్కాల్ప్ని క్లియర్గా ఉంచుతుందండి. మన స్కాల్ప్ పైన ఎంత ఎక్కువగా చుండ్రు పట్టేసినా కానీ చుండ్రుని తగ్గిస్తుంది. ఎక్కడైతే జుట్టు రాలిపోయిందో ఆ ప్లేస్లో మరలా త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ ప్యాక్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ మొత్తం ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. ఈ ప్యాక్ మన జుట్టు పైన మ్యాజిక్ చేస్తుందంటే నమ్మండి. నిజంగా ఇది నేను వాడానండి. ఇప్పటి వరకు కూడా మీరు మీ జుట్టుకి ఎన్ని ప్యాకులు వాడినా కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఈ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు చెప్పిన నెల రోజులు వాడండి చాలు. మీకు నెల రోజుల్లోనే చాలా మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. ఎంత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. జుట్టు చివరల చిట్లిపోవడం, జుట్టు నిర్జీవంగా మారిపోవడం లాంటి సమస్యలన్నింటినీ కూడా తగ్గించి జుట్టు పొడవుగా ఒత్తుగా షైనీగా పెరగడానికి ఈ హెయిర్ ప్యాక్ అయితే చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. కనీసం నెల రోజులైనా కానీ ఈ ప్యాక్ను వాడితే కనుక రిజల్ట్ అనేది మనకు అర్థమవుతుందండి. తలలో చిక్కులు ఏమీ లేకుండా తల అంతా కూడా సాఫ్ట్గా దువ్వుకోవాలి. పాయలుగా విడదీసుకుంటూ ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. పాయలుగా విడదీసుకుంటూ స్కాల్ప్కి బాగా పట్టేటట్టుగా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. మన జుట్టును పెంచుకోవడం కోసం వారానికి ఒకసారి ఇలా కష్టపడుతున్నట్టయితే చాలా ఈజీగా మన జుట్టుని పెంచుకోవచ్చండి. ఇది మన జుట్టుకి మంచి ప్రోటీన్స్ని కూడా అందిస్తుందండి. ఈ హెయిర్ ప్యాక్ కుదుళ్ళు మొదల నుంచి కూడా బలాన్ని అందించడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి. జుట్టు రాలిపోకుండా ఉంటే మనం చాలా ఆనందంగా ఉంటామండి. ఎన్ని వాడుతున్నా కానీ జుట్టు రాలడం తగ్గట్లేదని చాలా మందిని కూడా చిట్కాలు అడుగుతూ ఉంటామండి. జుట్టు పెరగడానికి మాత్రం మనకి ఎవ్వరూ చెప్పరండి. నిజంగా నేను చెప్పినట్టు మీరు వాడితే కనుక మీ జుట్టు రాలడం అనేది వెంటనే తగ్గించుకోవచ్చు. జుట్టును ఒత్తుగా దృఢంగా బలంగా పెంచుకోవచ్చు అండి. 10 మందిలో కూడా మీరే చాలా అందంగా కనబడతారు. ఏదైనా పని చేసేటప్పుడు నమ్మకంతో చేయాలండి. అదేవిధంగా మన జుట్టుకు వాడే ఈ హెయిర్ ప్యాక్ని కూడా మీరు నమ్మకంతో వాడుతున్నట్టయితే 100కి 100% వర్క్ అవుతుందండి. నెగిటివ్ ఆలోచనలు ఏమీ లేకుండా నేను చెప్పినట్టు వాడితే కనుక మీ జుట్టుని భయంకరంగా పెంచుకోవచ్చండి. కుదుళ్ళకి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలి. ముఖ్యంగా ఒక 1/2 అవర్ తలపైన ఉంచుకుని 1/2 అవర్ తర్వాత శుభ్రంగా ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకుని మీరు రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. వీలుంటే వారానికి 2 సార్లు పెట్టుకోండి. టైం తక్కువ ఉంటే కనుక వారంలో ఒకసారి వాడినా సరిపోద్దండి. నెల రోజుల పాటు ఈ రెమెడీని వాడుతున్నట్టయితే మీకు నెల రోజుల్లోనే పొడవైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చండి. ఇందులో యాడ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. మనకు చాలా ఈజీగా కూడా దొరుకుతాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.